శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి శివలింగములు ఎన్నో ఉన్నాయి. పరమాద్భుతమైనటువంటి ఒక లింగం హాటకేశ్వరము అంటారు. ఆయన పేరే హాటకేశ్వరుడు. హాటకేశ్వరుడు అంటే సువర్ణలింగము అని. అది ఒకరు ప్రతిష్ఠించినది కాదు, లేదా తీసుకొచ్చి ఎవరో పెట్టింది కాదు, అక్కడ ఓ పూత పూసింది కాదు. అది ఏర్పడడానికి కారణం కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులలో ఏర్పడింది. శ్రీశైల క్షేత్రానికి దగ్గరలో ఒక కుమ్మరి కుటుంబం ఉండేది, కేశప్ప అనేవారు. ఆయన కుండలు చేసుకుని జీవిస్తుండేవాడు. కుండలు చేసుకునేటటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ ఎంతటి శివభక్తుడంటే ఏదో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని తరించిపోవడం ఆయన ఉద్దేశ్యం కాదు. మల్లికార్జున స్వామిని దర్శించడానికి వెళ్లేటటువంటి భక్తులు కాలినడకన వెడుతుండేవారు. పూర్వం అన్ని మైళ్ల దూరం నడిచి వెళ్లి మల్లికార్జునుడిని సేవించి దర్శించి తరించి కిందకు వస్తుండేవారు. ఆ వెళ్లేవాళ్లు కావలసినంత ఆహార సామాగ్రిని పట్టుకుని వెళ్లడం కష్టం. అందుకే ఆయన ఆ తేనె పట్టులో లభించినటువంటి తేనె, శ్రీశైల అరణ్యంలో లభించినటువంటి పళ్ళు, ఇంట్లో తయారు చేసినటువంటి మజ్జిగ పట్టుకెళ్లి తాను తయారు చేసినటువంటి ముంతల్లో ఆ మజ్జిగని పోసి బాటసారులై ఆ స్వామిని దర్శించడానికి వెళ్లేటటువంటి యాత్రికుల బృందానికి మర్యాద చేసి వారికి ఈ పదార్థాలు ఇచ్చి వాళ్ళ యొక్క మార్గాయాసాన్ని పోగొడుతుండేవాడు. ఆయన యొక్క భక్తి ఎంత గొప్పది అంటే, ఒక సంవత్సరం ఆ 4 దారుల యొక్క కూడలి ఒకటి ఉన్నది. ఆ కూడలి యందు భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి దేవాలయం ఉంటుంది. ఆ మార్గం గుండా ఎక్కువగా వెడుతూ ఉంటారు. నాగులూరు అని ఆ మార్గం గుండా నడిచి వెళ్లేవారు పూర్వం ఎక్కువగా. ఆ మార్గంలో ఈయన ప్రతిరోజు కూడా అక్కడికి వచ్చినటువంటి భాగవతులందరికీ కూడా పదార్థాలను వినిమయం చేస్తూ తన జన్మ తరించిందనుకుంటూ వచ్చే సంవత్సరం మహాశివరాత్రికి నేను అన్నదానం చేస్తాను అని సంకల్పించి, మీ అందరూ మహాశివరాత్రి నాడు మల్లికార్జున దర్శనానికి రండి, నేను మీ అందరికీ కూడా అన్నం పెట్టేటటువంటి అదృష్టాన్ని పొందుతానని ప్రతిరోజు ఆహ్వానం చేస్తుండేవాడు. మహాశివరాత్రి రానే వచ్చింది. రేపు మహాశివరాత్రి అనగా తాను కష్టపడి తయారు చేసినటువంటి కుండలు, ప్రమిదలు, పాలికలు, బొమ్మలు ఇవన్నీ తీసుకెళ్లి తను ఉంటున్నటువంటి పాక వెనక వీటన్నిటినీ పేర్చి తాను కష్టపడి సంపాదించినటువంటి ద్రవ్యంతో తెచ్చినటువంటి బియ్యం, కూరలు మొదలైనటువంటి వాటన్నిటినీ సిద్ధం చేసుకుని మహాశివరాత్రి నాడు భక్తులకు అన్నదానం చేసి తాను తరించాలి అని కోరుకున్నాడు. కానీ ఆ పక్క ఊర్లో ఉండేటటువంటి కొంతమంది భూస్వాములు, పెద్దలు, ఏమీ తెలియనటువంటి వాడు ఒక కుమ్మరివాడు తను కష్టపడి సంపాదించి భాగవతోత్తములకు సేవ చేసి ఇంత పుణ్యాన్ని, పేరు ప్రతిష్టల్ని సంపాదించడం అని అసూయ చెంది ఆ రాత్రికి రాత్రి కర్రలు పట్టుకుని వెళ్లి ఆ కేశప్పని కొట్టి ఆ చుట్టూ పెట్టినటువంటి కుండలన్నీ బద్దలగొట్టేసి అతను అన్నదానానికి సిద్ధం చేసుకున్నటువంటి సంబారాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి తిరిగి వెళ్లిపోయారు. తెల్లవారింది మహాశివరాత్రి. ఎందరో భక్తులు మల్లికార్జున దర్శనం చేసుకుని అన్నం తినాలని చెప్పి ఈ కేశప్ప అన్నం పెడతాడన్న ఆశతో, ఆకలితో వచ్చారు. ఈయన పాపం అన్ని ధ్వంసం అయిపోయి ఏడుస్తున్నాడు. కేశప్ప అన్నం ఏం పెడతాడులే అని వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అతను నేను శివభక్తులకి సేవ చేయలేకపోయాననేటటువంటి బాధతో అక్కడే ఉన్నటువంటి ఒక మారేడు చెట్టు దగ్గరికి వెళ్లి ఆ మారేడు చెట్టు యొక్క మొదలుకి తన తల వేసి కొట్టుకున్నాడు. కొట్టుకుని, నీ యొక్క భక్తులకి సేవ చేయని నాడు నేను శరీరం విడిచిపెట్టేసినా పర్వాలేదు, నేను నీ మ్రోల మరణిస్తానని. మారేడు వృక్షాన్ని పరమశివ స్వరూపంగా భావన చేస్తారు కాబట్టి దానికి వేసి తన తల బాదుకుంటున్నాడు. ఆ బాదుకుంటున్నప్పుడు ఆయన తలకి దెబ్బ తగిలి నిత్తుటి బిందువులు కింద పడ్డాయి. ఆ పగిలిపోయినటువంటి కుండ పెంకులోకి కుమ్మరివాని యొక్క తలకి దెబ్బ తగిలి స్రవించినటువంటి రక్త బిందువులు పడినటువంటి బిందువులన్నీ కలిపి నిత్తురు చిన్న మడువై ఆ నిత్తురు సువర్ణలింగంగా మారింది. ఆ సువర్ణలింగంగా మారినటువంటి క్షేత్రమే హాటకేశ్వరం.